ఉచితాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ ఈరోజు నిరుద్యోగుల్ని నిండా ముంచినటువంటి నువ్వు సీఎంగా ఉండడానికి నువ్వు అర్హుడివి కావు. నువ్వు తక్షణమే రాజీనామా చేయాలి. ఉచితాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ నిరుద్యోగులను నిండా ముంచిన జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండటానికి అర్హుడు కాదని తక్షణమే రాజీనామా చేయాలని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ సతీష్ డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరానికి విచ్చేసి వారి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి ముఖ్యమంత్రి కాలేవన్నారు. ఉదాహరణకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యోగుల ఉద్యమ నిరసనలే తెలియజేస్తున్నాయన్నారు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోమని హితవు పలికారు. భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము జగన్మోహన్ రెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నాం. ఉచితాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ ఈరోజు నిరుద్యోగుల్ని నిండా ముంచినటువంటి నువ్వు సీఎంగా ఉండడానికి నువ్వు అర్హుడివి కావు. నువ్వు తక్షణమే రాజీనామా చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ కోసాన కూడా ఈ రాష్ట్రానికి మరోసారి నువ్వు ముఖ్యమంత్రి కాలేవని చెప్పేసి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఉద్యోగుల యొక్క నిరసనలే తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకోమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో నువ్వు మరో స్కామ్కి తెరదించి ఈరోజు నువ్వు ముందుకు వెళ్తున్నావు తప్ప ఈరోజు ఉద్యోగులు ఏవైతే తమ న్యాయమైన డిమాండ్లు నువ్వు ఎన్నికల్లోకి రాకముందు ఏవైతే డిమాండ్లు చేసావో, ఏవైతే ఆ డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పావో ఈరోజు అవన్నీ కూడా 5 ఏళ్ళు పూర్తిగా వస్తున్నా కూడా నువ్వు ఎక్కడా కూడా అమలు చేయలేదు. కాబట్టి మేము దీన్ని భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. ఇకనైనా చిత్తశుద్ధి ఉంటే ఈ డిమాండ్స్ని పరిష్కరించాలని చెప్పేసి మేము ఈ సర్వశిక్ష అభియానం ఈ విద్యాశాఖ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.